హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. 'శ్రీవల్లి' ఎపిసోడ్ 71. ఇక మరుసటి రోజు మన్వితాని ఎలా పడగొట్టాలి అని, తన లవ్ ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి అని ఆలోచించుకుంటూ నిఖిల్ రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. సండే కావడంతో వల్లి బయటికి వెళ్దాం అనేసరికి ధీరజ్ బాబు రెడీ అయ్యి భార్యని తీసుకొని సాయంత్రం కిందికి వస్తాడు. మనోడు చక్కగా బ్లూ జీన్స్ అండ్ వైట్ టీ షర్ట్‌లో రెడీ అయితే, మన పాప బ్లాక్ జీన్స్, పిస్తా కలర్ టీ షర్ట్‌లో రెడీ అయ్యి పిచ్చ హాట్ అండ్ క్యూట్ కపుల్ లాగా కనిపిస్తూ ఉంటారు ధీరజ్ అలాగే వల్లి. వాళ్ళిద్దరూ అలా వస్తూ ఉంటే నిజంగా చాలా బాగా అనిపించి, భవ్య వాళ్ళిద్దరినే చూస్తూ ఉండిపోతుంది. "ఏంటి మీరిద్దరూ బయటికి వెళ్తున్నారా?" అని అడిగింది ప్రసన్న అన్న వదినని చూడగానే. అవునురా, మీ వదిన బయటికెళ్దామంది" అన్నాడు ధీరజ్. మీ పని బావుందమ్మా. వదినమ్మ చక్కగా న్యూ కపుల్స్‌లా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు చూడు ఈ పొట్టతో ఒక్కసారి కూడా బయటికి వెళ్ళడానికి కూడా వీల్లేదు" అని అంది ప్రసన్న. నా అల్లుడు పుట్టాక నా అల్లుడిని నాకిచ్చేసి అప్పుడు నువ్వు మా అన్నయ్యతో వెళ్దువులే తల్లి అని, అత్తయ్య బాయ్, మేము వచ్చేసరికి నైట్ అవుతుంది, డిన్నర్ బయటే చేసి వస్తాం అని హ్యాపీగా వల్లి ధీరజ్ వెళ్తూ ఉంటే, ఇక్కడ మన్విత ఇంద్రాని కళ్ళు అన్నీ మండిపోతా ఉంటాయి. ధీరజ్ కార్ తీసుకొస్తూ ఉంటే, కార్ వద్దు అంది వల్లి. కార్లో కాకుండా ఎలా వెళ్తావే మెంటల్ మొహం అన్నాడు ధీరజ్. వల్లి తన వేలితో బైక్ వైపు చూపించగానే, ఇప్పుడు అవసరమంటావా బంగారం మనకి బైక్ అని అన్నాడు. రేయ్, మనమేమి ముసలోళ్ళం కాదు ఇంకా కార్లల్లో తిరగడానికి. ప్లీజ్ బైక్ మీద వెళ్దాం, తీసుకెళ్ళు అని వల్లి గారాలు పడడం స్టార్ట్ చేయడంతో, అలాగే తల్లి వెళ్దాం అని కార్ కీస్ పక్కన పడేసి బైక్ కీ తీసుకొని బైక్ స్టార్ట్ చేయగానే వల్లి హ్యాపీగా వచ్చి ధీరజ్ వెనకాల కూర్చొని అతడి నడుముని చుట్టుకుంది గట్టిగా. ఇక మనోడు హెల్మెట్ పెట్టుకొని బైక్ స్టార్ట్ చేయగానే వాళ్ళ రైడ్‌ని ఎంజాయ్ చేస్తూ కాసేపు రోడ్ల మీద తిరిగి, "ఎక్కడికెళ్దామే?" అని అడిగాడు ధీరజ్. "చెప్తే తిట్టవు కదా?" అని అడిగింది వల్లి. "అస్సలు తిట్టను. చెప్పు ఎక్కడికి?" అని అడిగాడు. "పబ్‌కి పోదాం రా. చాలా రోజులవుతుంది పబ్‌కి వెళ్ళి. ఫ్రెండ్స్‌తో పెళ్లి అవ్వకముందు వెళ్ళి వీక్లీ వన్స్ అయినా వెళ్ళేదాన్ని. మన మ్యారేజ్ అయిన దగ్గర నుండి అసలు దాని మొహం కూడా చూడలేదురా. ప్లీజ్ తిట్టకుండా పబ్‌కి వెళ్దాం రా. కాసేపు ఎంజాయ్ చేద్దాం అంతే" అని అంది వల్లి. "ఒసేయ్, ఇప్పుడు అవసరమా పబ్‌కి?" "యెస్, ఖచ్చితంగా. ఏ పెళ్ళాంతో పబ్‌కి రావా నువ్వు?" "ఎందుకు రానే? వస్తాను. కానీ అవసరమా?" అని అంతే. "అవసరమే నాకు. పద పద" అని వల్లి తొందర చేస్తూ ఉంటే, "తొందర పడకే వెళ్దాం ఆగవే" అని అతడు బైక్‌ని పబ్ వైపు తిప్పుతాడు ధీరజ్. పబ్ రాగానే బైక్ పార్క్ చేసి ఇద్దరూ లోపలికి వెళ్లారు. ఆల్రెడీ బలిసిన ఫ్యామిలీ పిల్లలు అందరూ అక్కడే ఉన్నట్టు తాగుతూ, ఊగుతూ ఎంజాయ్ చేస్తూ ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు డాన్సులు చేస్తూ. వల్లి కూడా అందులోకి వెళ్ళడంతోనే అరుస్తూ ఉండగానే అక్కడ వల్లికి, ధీరజ్‌కి తెలిసిన వాళ్ళందరూ కూడా వల్లి, ధీరజ్ చుట్టూ చేరి, "హే! హాయ్ గైస్, మీరు కూడా పబ్‌కి వచ్చారా? ఎన్ని రోజులవుతుంది మిమ్మల్ని పబ్‌లో చూడక" అని అరుస్తూ ఉంటే, "ఇప్పుడొచ్చాం కదా! ఎంజాయ్ గాయ్స్" అని అంది వల్లి. "వస్తావా డాన్స్ చేయడానికి" అని అంది వల్లి ఆల్రెడీ సాంగ్‌కి తగ్గట్టు మూవ్ చేస్తూ ఉన్న వల్లి అడగడంతో. "నువ్వు వెళ్ళవే" అని వల్లిని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకి నెట్టేసి, మనోడు యాటిట్యూడ్ వాక్ చేస్తూ వెళ్ళి ఒక డ్రింక్ ఆఫర్ చేసి తాగుతూ వల్లినే చూస్తూ ఉంటాడు. మన పాప ఫ్రెండ్స్‌తో తెగ ఎంజాయ్ చేస్తూ, అరుస్తూ, డాన్స్ చేస్తూ ఉంటే, భార్యని సంతోషంగా చూస్తూ ఉంటాడు. ఒక చెయ్యి టేబుల్ పైన పెట్టి క్రాస్ లెగ్స్ చేసుకొని నిలబడి డ్రింక్ చేస్తూ. ఇక డీజే మ్యూజిక్‌కి తగ్గట్టుగా డాన్స్ చేసి అలసిపోయి, వల్లి పాప ధీరజ్ దగ్గరికి వచ్చి, ధీరజ్ తాగుతున్న ఆమెను తీస్ డ్రింక్ గ్లాస్ ఆమె తీసుకొని ధీరజ్‌ని లాక్కొని వచ్చింది అందరూ అమ్మాయిల మధ్యలోకి. ఇక అందరి కాన్సంట్రేషన్ వీళ్ళ దగ్గరికి రావడంతో అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ క్లాప్స్ కొడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే, కొందరు అమ్మాయిలు వల్లితో కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు ధీరజ్‌ని చూసి. వల్లి ఓ నలుగురిని అమ్మాయిల్ని వెనకేసుకొని ధీరజ్‌తో కలిసి డాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ ఉంటే మనోడు కూడా కలిసి పాడుతూ డాన్స్ చేసి అక్కడ ఉన్న అందరికీ ఫుల్‌గా కిక్కెక్కిస్తారు. వాళ్ళు తాగిన దానికన్నా వీళ్ళ డాన్స్‌నే ఎక్కువ కిక్ ఇవ్వడంతో అందరూ క్లాప్స్ కొడుతూ సూపర్! సూపర్! అని ఎంకరేజ్ చేస్తూ ధీరజ్‌కి, వల్లికి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తూ సూపర్ బ్రదర్, సూపర్ సిస్టర్ అని చెప్పి వెళ్తారు. ఇక మనోళ్ళిద్దరికీ ఫుల్‌గా డాన్స్ చేసి అలుపు వచ్చి థాంక్ యూ గైస్, క్యారీ ఆన్ అని ఇద్దరు వెళ్లి 4 గ్లాసులు డ్రింక్ వేసి
అప్పుడు హ్యాపీనా మేడం గారు ఇప్పుడు అని అడిగాడు ధీరజ్ వల్లిని. ఓహ్! సూపర్! సూపర్! హ్యాపీ అని ఇద్దరూ కలిసి డ్రింక్ చేసి, బిల్ పే చేసి ఇద్దరూ బయటపడ్డారు. ఇక ఇద్దరూ బయటకి వచ్చి మళ్ళీ వాళ్ళ బైక్ రైడ్ స్టార్ట్ చేసి, రోడ్డు పక్కన దొరికే ఫాస్ట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ, కాస్త కూల్ డ్రింక్‌తో చల్లబడి, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు అర్ధరాత్రికి. వీళ్ళు వెళ్ళేసరికి అర్ధరాత్రి 1 అవ్వడంతో అందరూ పడుకునే ఉంటారు. మెల్లిగా ధీరజ్ డోర్ ఓపెన్ చేసి, మళ్ళీ క్లోజ్ చేసి, "పదండి మేడం, ఇప్పటి వరకు తిరుగుతూ ఉన్నాం. మార్నింగ్ మెలుకువ వస్తుందా? అసలే ఫుల్‌గా డ్రింక్ కూడా వేశారు మేడం గారు" అని వల్లిని దగ్గరికి లాక్కున్నాడు ధీరజ్. "రేయ్! నేనేదో రోజూ తాగుతున్నట్టు బిల్డప్ ఇవ్వకు. నువ్వు ఏదో అట్లా ఎప్పుడో ఒకసారి అంతే" అని రూమ్‌లోకి వెళ్ళిపోయి ఇద్దరూ ఫ్రెష్ అయ్యి హ్యాపీగా ఒకరి కౌగిల్లో ఒకరు నిద్రపోయారు. వాటర్ కోసం అని అర్ధరాత్రి లేచిన భవ్య, ధీరజ్, వల్లి వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళడం చూసి మళ్ళీ వాటర్ తీసుకొని తన రూమ్‌లోకి వెళ్ళింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.